నెల్లూరులో కృష్ణుడి పంచలోహ విగ్రహాన్ని చోరీ చేసిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి కృష్ణుడి విగ్రహం స్వాధీనం చేసుకున్నారు. గుడిలో విగ్రహం కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతికత ఆధారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కృష్ణ మందిరం యొక్క వాచ్మెన్ టెంపుల్ యొక్క తలుపులను తీయటం జరిగింది. ఒక దొంగ దాంట్లో ప్రవేశించి గర్భగుడి తలుపులు తీసి ఆ లోపలికి ప్రవేశించి ఉత్సవ విగ్రహం కృష్ణ భగవాన్ యొక్క ఉత్సవ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. పూజారి గారు పూజ చేయడానికి వస్తే గర్భగుడి తలుపులు తీసి ఉండటం గమనించారు. అలాగే ఆయన గమనించినప్పుడు కృష్ణ భగవాన్ యొక్క గంట మరియు అలాగే కృష్ణ భగవాన్ యొక్క ఉత్సవ విగ్రహం పోవటం గమనించి ఆయన కార్పొరేటర్ గారికి తెలిపారు. కార్పొరేటర్ గారు మరి అలాగే ఆ టెంపుల్ యొక్క చైర్మన్ గారు వీళ్ళంతా వచ్చి అందరికి తెలియజేయడం జరిగింది. ముద్దాయిని మేము పట్టుకోవడం జరిగింది. అతని ద్వారా రెండవ ముద్దాయిని వారి వద్ద ఈ యొక్క కృష్ణ భగవాన్ విగ్రహాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో ఈ ఛేదన భాగంలో సీసీ కెమెరా కూడా మాకు టెంపుల్ దగ్గర ఉన్న సీసీ కెమెరా కూడా చాలా ఉపయోగపడింది.